ఏ జగ్లక్ ఏంటి ఎక్కడ చూసినా మద్యం స్కామ్. ఏపీలో అసలు ఏం జరుగుతుంది? ఇదిగో పాలు, ట్రంప్ కి సలహాలు ఇచ్చేవాడివే నువ్వు ఇక్కడ ఏపీలో నీకేమన్నాయా? ఇప్పుడు ఆ ట్రంప్ గారు చాలా ఓవర్ చేస్తున్నాడు. వాడికి నేను ప్రెస్సింగ్స్ ఇవ్వడం మానేశాను. ఏంటన్నా ఏపీలో నాకేంటి పని? బుర్ర బుద్ధి ఉన్నాయా నీకు అలా అనటానికి? అవే ఉంటే ఇప్పుడు నీతో ఎందుకో మాట్లాడతాను. నా బుర్ర తినకుండా నీ ఏడుపేందో చెప్పాడు. అదే చెప్పా కదా, మద్యం స్కామ్ గురించి నిన్ను కడిగేద్దామని వచ్చాను. నువ్వేంగా కడిగేదే? పెద్ద పెద్దోళ్ళ వల్లే కాలేదు నన్ను టచ్ చేయడమో. పని పాట లేని కామెడీ పిత్రేగాడివే. ఏదో కడుగుతాడు పోవయ్యా. ఇదిగో చక్లక్, మద్యం స్కామ్ లో మీ రాజకేశ్ రెడ్డి బ్యాచ్ 10 మంది వరకు విదేశాలకి పారిపోయారు, అవునా కాదా? అయితే వచ్చేసామే. అయినా ఆ విషయం నీకెలా తెలుసు? మరి ఏంటనుకున్నావు ఈ పాలంటే? నేను సర్వాంతర్యామిని. మీ అందరికీ ఒకటే తెలుసు, నేను పని పాట లేకుండా తిరుగుతాను, దేశ దిమ్మరిని అనుకుంటాను. అక్కడే మీరు పప్పులో కాలేశారు. అసలు విషయం చెప్పకుండా నీ సొల్లు చెప్తావు, సొల్లు ఖర్చుకుంటా. ఏం సమేదే? ఇదిగో సొల్లు గిల్లు అనుకో, చెప్తా విను. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి గల్లీ నాకు తెలుసు. మీ పారిపోయిన సైకో బ్యాచ్ అంతా విదేశాల్లో నాకు ఏదో ఒక గల్లీలో తగులుతూనే ఉంటాను. ఓహో, అలా తగిలినారా మా వాళ్ళు? ఏమన్నారు, ఏం చేశారు? ఏంటంటారు? మా జలగన్న వల్లే మేము ఇలా విదేశాల్లో పారిపోయి దాక్కోవలసి వస్తుంది. మా కర్మ అంటూ గగ్గోలు పెడుతున్నారు. నాతో సెల్ఫీలు కూడా దిగారులే. ఎవడికి కావాల్సిందాడు తీసుకుంటా ఉన్నాడు. తేడా వస్తే పారిపోతున్నారు. దానికి నా తప్పేమన్నది? తప్పున్నారా? అసలు ఈ మద్యం స్కామ్ వల్ల ఎంతమంది నష్టపోయారో తెలుసా? మీరు సొంతంగా తయారు చేసిన పిచ్చి మందు తాగి ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయి. మందుబాబులో ఎంతో సొమ్ముని మీరు కాచేశారు. పాపపు బిడ్డలారా, నేను చేసిన పనులు మళ్ళీ నువ్వు నాకే చెప్పాల్సిన అవసరం లేదు. ఏది చేసినా నాకు తెలిసే చేస్తా సామే. 100 మాటలు చెప్తావు, ₹1 నువ్వు ఎవరికైనా ఇచ్చినావా? నువ్వు నీ డబ్బాకోరు మాటలు. ఇదిగో, నేను డబ్బా మాటలు చెప్పినా ఎవరిని మోసం చేయలేదు, ఎవరి పుస్తలు తెంచలేదు, అన్యాయంగా డబ్బులు నొక్కేసి దేశ విదేశాలకు తరలించలేదు. ఇప్పుడు డబ్బులు దేశ విదేశాలకు తరలించారని ఎవరు చెప్పారు సామే? ఎవరు చెప్పేదేంటి? మద్యం సొమ్మును అక్రమంగా విదేశాలకు తరలించారని సోషల్ మీడియాలో గోల చేస్తుంటే నువ్వు ఫోన్ చూడవు కదా, నీకు తెలదేమోలే. అవన్నీ ఆ పచ్చ ప్యాచి చేసే ప్రచారాలే. వాటిని ఎవడు నమ్ముతాడు? పొక్కలో వేసిన వాళ్ళు ఒక్కొక్కటి మొత్తం చెప్పేస్తున్నారు. అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. ఆ విదేశాలకు తరలించిన డబ్బును వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మా పక్షి టీవీలో ఏం రాలేదు సామే, అంత అబద్ధము. మీ పక్షి పేపర్, పక్షి టీవీలో చూస్తూనే కూర్చోండి. అందులో నీకు చెక్కబడింత పేటుంది. ఆ శనీశ్వర్ గారి ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నాం. శనీశ్వర్ని ఏమనద్దు. వాడు నా పేటిఎం కుక్క. పేటిఎం బిస్కెట్లు తిని అవతల వాళ్ళను మోరిగి నా పైన విశ్వాసం చూపిస్తా ఉన్నాడు. చూపిస్తాడు. ఊరందరిది ఒకదారి, ఉలికి పెట్టింది ఒకదారి అని దేశమంతా వేసే న్యూస్ ఒకటైతే మీ పక్షి ఛానల్ న్యూస్ వేరేది. ఆ శనీశ్వర్ వల్ల మీ పార్టీకి నష్టం అవుతుంది. అది నువ్వు గుర్తించట్లా. మేము ఎవరిని గుర్తించాలో ఏం చేయాలో మాకు తెలుసులే సామే. ఏదో స్కామ్ జరిగిపోయిందంట, ఏదో వచ్చేసినాడు. రమ్మను, ఎవడొస్తాడో రమ్మను. రప్ప నన్ను టచ్ చేయమను. దమ్ముంటే రమ్మను సామే. నువ్వు ఇలాగే విర్రవీగుతూ కూర్చో. ఆల్రెడీ కూటమి వాళ్ళు మద్యం స్కామ్ తీగంతా లాగుతున్నారు. నీ డొంకంతా కదిలిపోతుంది. ఆల్రెడీ విదేశాలకు పారిపోయిన వాళ్ళని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఏమైతే? ఆగు చెప్తున్నా కదా. అరెస్ట్ చేసిన దగ్గర నుండి మొత్తం కూపీ లాగుతారు. మద్యం సొమ్మును మీరు ఎక్కడెక్కడ వాడారు, ఎలక్షన్ లో ఎంత వాడారు, వాటిని ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, అన్ని బయటకు తీస్తున్నారు. ఇదిగో జగ్లకు. ఇంకేం సామి, ఇంకేం చెప్తావా నువ్వు? మొత్తం చెప్పేసినావు కదా. అసలైన సూత్రధారివి. నిన్ను లోపలికి పంపే రోజులు దగ్గరలో ఉన్నాయని నాకు సమాచారం వచ్చింది. ఇక నీ బతుకంతా జైల్లో చెప్పకూడే. హ్యాపీ జైల్ జర్నీ జలగరెడ్డి. చిన్నైనా.